పగలు చిత్తు కాగితాలు ప్లాస్టిక్ సీసాలు ఏరుకుంటూ కనిపిస్తారు. ఆ మహిళలు చూసేవారికి పాపం అనిపిస్తారు. రాత్రి అయ్యేసరికి అసలు రూపంలోకి వస్తారు. అవలీలగా దొంగతనాలు చేసేస్తూ ఉంటారు. ఇట్టే పరారవుతూ ఉంటారు. ప్రస్తుతం వారి ఆట బంద్ అయింది. ఓ దొంగతనం కేసులో పోలీసులు వారిని పట్టేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సిఐ నాయబ్ రసూల్ వీరి గుట్టును రట్టు చేశారు. తెనాలి పట్టణ శాంతినగర్కు చెందిన మహిళలు వీరంతా పాలపత్రి గంగోత్రి అలియాస్ జ్యోతి, మొగలి పద్మ, పాలపర్తి సీనమ్మలు పగలు చిత్తు కాగితాలు ప్లాస్టిక్ సీసాలు ఏరుకుంటారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లు గమనించి రాత్రిళ్లు నాగరాజు అనే వ్యక్తి నాయకత్వంలో దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. ఈ నెల 12న తెల్లవారుజామున రూరల్ మండల గ్రామం ఎరుకలపూడిలోని శ్రీ బాల శివ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇత్తడి దబరాలు, అల్యూమినియం మాత్రలు, ఇత్తడి వెన్నె గిన్నెలు, ఇత్తడి చెంబులు, దాదాపు 120 కిలోల ఇత్తడి సామాను, రాగి కాగును చోరీ చేశారు. వీటన్నింటినీ ఆటోలో తరలించారు. దీనిపై ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే నాయబ్ రసూల్ పర్యవేక్షణలో నిందితులు ఆటోలో వెళ్లిన మార్గంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. సామాను తరలించిన ఆటోను గుర్తించి నిందితుల ఆరా పట్టేశారు. శుక్రవారం మధ్యాహ్నం నందివెలుగు జంక్షన్ వద్దనున్న 3 మహిళా నిందితులను అరెస్ట్ చేశారు. వారి దగ్గర చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శాంతినగర్కే చెందిన నాగరాజు నేతృత్వంలో ఈ చోరీ చేశారు. నాగరాజు ఆటోతో సహా పరారీలో ఉన్నాడని సిఐ తెలిపారు. ఫిర్యాదుపై సకాలంలో స్పందించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగతనం చేసిన నిందితులను కనిపెట్టి అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్ పోలీస్ సిబ్బందిని, వారికి దిశానిర్దేశం చేసిన తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్ను జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ అభినందించారు. తెనాలి రూరల్ మండలంలోని ఎరికలపూడి వద్ద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క గుడి వద్ద గల స్టోర్ రూమ్ నందు 120 కిలోల ఇత్తడి సామాన్ని 12/6/2026 తేదీన తెల్లవారుజామున దొంగతనం జరిగినట్లు ఆ గుడి యొక్క మెంబర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వగా దాని మీద తెనాలి రూరల్ ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ యొక్క సీన్కి తెనాలి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వెళ్ళి పరిశీలించగా అక్కడ క్లూస్ టీమ్ బట్టి మనకు ఎవరో కొంతమంది ఆడవాళ్ళు వచ్చినట్టుగా కొన్ని ముద్రలు కానీ అన్నీ కూడా ఐడెంటిఫై చేయింది. ఈ విధంగా ఎవరు వచ్చుంటారని చెప్పి మన యొక్క టీంతో కొంచెం అదేవిధంగా ఆ రూట్లో సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి గుడికి కూడా, వాటి ద్వారా కూడా చెక్ చేస్తే ఒక ఆటో వెళ్ళినట్టు కూడా అక్కడ ఐడెంటిఫై అయింది. ఎవరో కొంతమంది వ్యక్తి ఆటోలో వచ్చి ఇట్లా దొంగతనం చేసి ఈ ఇతర సామాన్ తీసుకెళ్ళినట్టుగా ఐడెంటిఫై అయింది. దీని ద్వారా మనం ఐడెంటిఫై చేసుకుంటే మొత్తం 4 ముద్దాయిలు వచ్చినట్టుగా ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళలో 3 ఆడవాళ్ళు, 1 మగ వ్యక్తి పేరు నాగరాజు, ఆడవాళ్ళ యొక్క పేరు పాలపర్తి గంగోత్రి అలియాస్ జ్యోతి, 2వ పేరు మొగలి పద్మ, 3వ పేరు పాలపర్తి సీనమ్మ. వీళ్ళు ఒక టీమ్గా వచ్చి ఆ గుడి యొక్క స్టోర్ రూమ్ను పగలగొట్టి గుడిలో ఉన్న వాల్యుబుల్ ఈ యొక్క 120 కిలోల ఇత్తడి సామాన్ మొత్తాన్ని కూడా కలిసాలు కానీ, పొంగలు పెట్టుకునే గిన్నెలు, దబరలు, మొత్తం కూడా ప్రసాదాలు పెట్టే బిందెలు అన్నింటిని కూడా వాళ్ళు ఒక కవర్లో వేసుకొని ఆటోలో తీసుకెళ్ళి వెళ్ళారు. కనుక వాళ్ళని ఈరోజు తెనాలి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది నందివెలుగు జంక్షన్ వద్ద వాళ్ళు పట్టుకొని వాళ్ళ వద్ద ఆ సామాన్ అంతా మొత్తం 120 కిలోలు రికవర్ చేయడం జరిగింది. ఆ మగ వ్యక్తి మరి ఆటో ఇద్దరు కూడా, వాళ్ళిద్దరు మగ వ్యక్తి మరి ఆటో 2 కూడా లేవు, అప్స్టాండ్లో ఉన్నారు. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టాము. వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేసి వీళ్ళు ఇంకేమన్నా కానీ ఇలాంటి చేశారా, వీళ్ళు వృత్తి ఏంటంటే రాత్రిపూట పగలపూట చెత్త పేపర్లు, చెత్త డబ్బాలు ఏరుకునే విధంగా ఊరంతా సెర్చ్ చేస్తారన్నమాట. ఎక్కడన్నా కానీ తాళం వేసి ఉండి వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయనుకోండి, అలాంటి వాటికి వెళ్ళి నైట్ పూట వెళ్ళేసి దొంగతనం చేసి తీసుకెళ్తుంటారు. ఈ చాలా దగ్గరలో ఇట్లాంటి గ్యాంగ్ చాలా ఉండే ఇట్లా చేస్తున్నారు. వీళ్ళు కూడా చేస్తున్నారు ఇంతకుముందు, ఎక్కడక్కడ కేసులు రిజిస్టర్ కావాలి వీళ్ళ మీద. అందుకని వీళ్ళకి కేసు పెట్టి ఈరోజు రిమాండ్ దగ్గర పంపించడం జరుగుతుంది. ఒక నేర చరిత్ర వీళ్ళకి లేకపోవడం వల్ల వీళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతుంది. అందుకని ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఇలాంటి వాటి మీద మేము గట్టిగా పెట్టి ఈరోజు ఆ టెంపుల్కి యొక్క చరిత్రక సంబంధించి ఆ మొత్తం వస్తువులను కూడా 120 కిలోల ఇతర సామాను మొత్తం రికవరీ చేసి గుడివారికి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. కనుక వీళ్ళందరినీ కూడా ఈరోజు జైలు పంపిస్తున్నాం. దీని మొత్తాన్ని కష్టపడిన తెనాలి రూరల్ ఎస్ఐ గారికి మరి వాళ్ళ సిబ్బందికి కూడా అభినందిస్తున్నాం.